నమస్కారం అండి, నా పేరు గౌతమ్ ప్రకాష్. నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చింది ఏంటంటే శక్తిమాన్ వరి కోత మిషన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. దీనికి వచ్చేపాటికి ప్యాడీ మాస్టర్ 3776 అంటారు. 76 అనేది దీని యొక్క హార్స్ పవర్. దీనికి వచ్చేపాటికి అశోక్ లేలాండ్ ఇంజిన్ వచ్చింది, అది 76 హార్స్ పవర్తో ఉంటుంది. నేను ఈరోజు ఏంటంటే రైతుల గురించి కేవలం దీన్ని వరి కోత మిషన్గా దీన్ని తయారు చేశారు. దీనికి వచ్చే ఫీచర్స్ బెనిఫిట్స్ ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. దీనికి వచ్చేపాటికి E10 పంప్ అనేది వచ్చింది, రెజీనా గేర్ బాక్స్, డాన్ఫోసిస్ మోటార్ వచ్చింది. దీనికి వచ్చే ట్రాక్ వచ్చేపాటికి మేడ్ ఇన్ జపాన్ బ్రిడ్స్టోన్ కంపెనీ నుంచి వచ్చింది అనమాట. ట్రాకుల్లో అది నెంబర్ 1 కంపెనీ ఇప్పటివరకు మనం చూసుకున్న దాంట్లో. సో దీంట్లో అన్ని క్వాలిటీ పరంగా చూసుకుంటే దీనికి వచ్చేపాటికి ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేయడం జరిగింది. దీనికి వచ్చేపాటికి ఇప్పుడు ఎకరానికి కస్టమర్లకు యూజ్ అయ్యే విధంగా తయారు చేశారు. గంటకు వచ్చేపాటికి 1 ఎకరం వరకు వస్తుంది. అది ఫీల్డ్ని బట్టి అది పడిపోయిన దాన్ని కూడా వస్తుంది, పడిపోయింది అన్నిటిని ఈక్వల్గా పోయగలదు. దిగుబడి చేయడానికి వచ్చేప్పటికి సార్ ఇప్పుడు మనకి ఫ్రంట్ అనేది రీల్ అనేది ఉంటుంది. ఆ రీల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని దాన్ని సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఆపరేటర్ అనేది దాన్ని స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్తే అది మనకి అప్రాక్సిమేట్లీ ఈజీగా గంట పైనే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేంజ్ అవుతుంది. ఫీల్డ్లో మాత్రం ఇది ఈజీగా మూవ్ అయ్యేది సార్. ఎందుకంటే దీనికి వచ్చే ఫీచర్ ఏంటంటే అశోక్ లేలాండ్ ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేప్పటికి కటర్ బార్ ఇవన్నీ ఉంటాయి. సో వెయిట్ బ్యాలెన్సింగ్ అయ్యి ట్రాక్ అనేది బాగా దిగుబడి చేలలో కూడా ఈజీగా మూవ్ అవుతుంది జరుగుతుంది, ఉండదు. ఈజీగా ట్రాక్ అనేది మూవ్ అవుతుంది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్ మొత్తాన్ని కలిపి మనం హెడర్ పార్ట్ అంటాము. సో ఈ హెడర్ పార్ట్లో మనకు వచ్చేది ఏంటంటే ఫ్రంట్ రీల్ ఒకటి వచ్చింది, బ్లేడ్ వస్తుంది, లోపల ఆగర్ అనేది వచ్చింది. సో ఈ రీల్ ఏంటంటే ఇప్పుడు మనం పడిపోయిన దాన్ని నుంచున్న దాన్ని లోపలికి లాక్కోవడానికి అడ్జస్టబుల్గా దీన్ని అనేది ఫిక్స్ చేస్తారు. దీన్ని పడిపోయిన దాన్ని మనం ఏంటంటే దీన్ని అనేది అడ్జస్ట్ చేసుకుని ఫీల్డ్కి తగినట్టుగా దీన్ని చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేప్పటికి డబుల్ బ్లేడ్ వచ్చింది, ఒకటేమో ఫిక్స్డ్ బ్లేడ్ వచ్చింది, రెండోదేమో మూవబుల్ బ్లేడ్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే ఆ ఫిక్స్డ్ బ్లేడ్కి ఆ మూవబుల్ బ్లేడ్ అనేది తగిలి ఫీల్డ్ కటింగ్ ఈజీగా ఉంటుంది. సో దీని లెంత్ వచ్చేప్పటికి 7 feet వరకు ఉంటుంది. సో ఆ కట్ చేసిన క్రాప్ని ఆ ఆగర్ అనేది లోపలికి లాక్కుంటా అది రొటేట్ చేసుకుంటే ఆ గడ్డిని అదంతా రోటర్లోకి తీసుకెళ్తుంది. సో అదర్ మిషన్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉండే మనకి ఫీచర్ ఏంటంటే వేరే మిషన్కి అనేది ఇప్పుడు గడ్డి జామ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా పుల్లిని రొటేట్ చేసుకుని మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే మన కంపెనీ శక్తిమాన్ కంపెనీ వాళ్ళు అడ్వాంటేజ్గా ఆ రివర్సిబుల్ మెకానిజం అనేది తయారు చేశారు. సో దానివల్ల ఏంటంటే గడ్డి అనేది జామ్ అయినప్పుడు మనమే దాన్ని రివర్స్ లివర్ వేసుకుంటే ఆటోమేటిక్గా అదే ఆప్షన్గా వచ్చేస్తుంది, వెనక్కి తన్నేస్తుంది. సో దీనికి వచ్చేప్పటికి రోటర్ సిస్టంలో థ్రెషింగ్లో సిస్టంలో యాక్సిల్ ఫ్లో సిస్టమ్ ఉంటుంది. యాక్సిల్ ఫ్లో సిస్టమ్ అంటే మనం గడ్డి తీసుకున్న దాన్ని ఫీడర్ బాక్స్లోంచి ఫ్రంట్ నుంచి లోపలికి నలుపుకుంటూ తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ వదిలేస్తుంది. సో ఆ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి గడ్డి అనేది ఫస్ట్ నుంచి నలుపుకుంటూ రావడం వల్ల వడ్లైనవి మొత్తం నలిగిపోయి కిందకి వదిలేస్తాయి. సో దానివల్ల గ్రెయిన్ లాస్ అనేది మ్యాక్సిమం ఉండదు. సో ఫ్రెండ్స్, మనకి ఈ మిషన్లో ఉన్న ఫీడర్ బాక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫీల్డ్లో ఉన్న మట్టిని లాక్కునేటప్పుడు ఆ మట్టి అనేది పైకి రోటర్లోకి వెళ్ళకుండా దీనికి కింద బాటమ్ స్ట్రిప్పర్ అనేది ఒకటి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ వచ్చిన మట్టి అంతా దీంట్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ కింద బోల్డ్ లూజ్ చేసుకుని ఆ మట్టి దీంట్లోని రిమూవ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. మళ్ళీ దీనికి వచ్చేప్పటికి మనం ఇంతకుముందు వేరే మిషన్కి ఏంటంటే ఇప్పుడు ఈ పార్ట్ కింద ఏమైనా డ్యామేజ్ అయితే పార్ట్ మార్చుకోవాలి. దీనికి మాత్రం కింద స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్ అనేవి వస్తాయి. సో ఆ పార్ట్ వేరింగ్ అయిపోయినప్పుడు దాన్ని ఆటోమేటిక్ రిమూవ్ చేసుకుని కొత్త పార్ట్ తగిలించుకుంటే సరిపోద్ది మనకి. సో అదొక అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. సో ఫ్రంట్ ఫీడర్ బాక్స్ నుంచి తీసుకున్న వుడ్ అనేది ఈ లోపల థ్రెషింగ్ యూనిట్ అంటారు. ఈ థ్రెషింగ్ యూనిట్లో ఈ రోటర్ అనేది దీన్ని వడ్లన్నింటిని నలిపి యాక్సిల్ ఫ్లో సిస్టంలో నలిపి ఈ వడ్లన్నింటిని కింద సీవ్ కేసు ఉంటుంది. ఈ సీవ్ కేసులో వడ్లు అనేవి కింద పడతాయి. ఇదేంటంటే ఆటోమేటిక్గా ఇట్లా సీవ్ అనేది ఇట్లా ఆడుతూ ఉంటుంది. దీనికి ఫ్రంట్ బ్లోయర్ ఫ్యాన్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో ఉన్న వడ్డు ఏంటంటే దీనికి మనకు వచ్చేప్పటికి 2 ఆగర్లు ఉంటాయి. ఫస్ట్ ఆగర్ ఒకటి, సెకండ్ ఆగర్ ఒకటి. ఫస్ట్ ఆగర్ని లోడింగ్ ఆగర్ అని కూడా అంటారు, సెకండ్ ఆగర్ని టైలింగ్ ఆగర్ అంటారు. సో ఆ లోడింగ్ ఆగర్ అనేది ఏం చేస్తుందంటే సీవ్ కేసులోంచి మంచి వడ్డు అనేవి ఆ బ్లోయర్ ఫ్యాన్ ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ ఆగర్లో పడతాయి. సో ఆ వడ్డుని తీసుకెళ్ళి ఆటోమేటిక్గా ఆ ఫస్ట్ ఆగర్ అనేది అటు పక్కన గ్రెయిన్ ట్యాంక్ ఉంటుంది, దానిలో లోడ్ చేసేసుకుంటుంది. సో మిగతా చిన్న తుప్పరు అటువంటివి ఉన్న వుడ్ అంతా సెకండ్ ఆగర్లో పడి మళ్ళీ అది రీథ్రెషింగ్ అవుతుంది అనమాట. రీథ్రెషింగ్ అంటే అదే ఆగర్ నుంచి వర్టికల్ ఆగర్ నుంచి మళ్ళీ లోపల థ్రెషర్లో పడి మళ్ళీ రీథ్రెషింగ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ఆగర్లో పడి ఫస్ట్ ఆగర్ నుంచి లోడింగ్ అనేది చేసుకుంటుంది. సో ఈ థ్రెషర్ యూనిట్ యొక్క పని ఆ వడ్డీని అనేది నలపడం, సీవ్ కేస్ అనేది ఆ వడ్డీని ఇట్లా ఆడించి మంచి వడ్డీగా చేయడం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ వడ్లు అనేవి బ్యాక్ సైడ్ కూడా దీనికి గడ్డి అనేది ఫ్రంట్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ పడుద్ది. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఫుల్ఫిల్డ్గా నలగటం వల్ల గడ్డి అనేది వడ్లు ఆటోమేటిక్గా మొత్తం నాలిపోతాయి. సో ఎటువంటి గ్రెయిన్ లాస్ అనేది ఉండదు దీనివల్ల. సో చెత్త అవన్నీ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం మనకి సీవ్ కేసులో మిడ్ సీవ్ అనే ఒక పార్ట్ అని ఉంటుంది. ఆ మిడ్ సీవ్ వల్ల యూజ్ ఏంటంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఆ చెత్త ఉన్న కిందకి పడిపోతాయి ఆటోమేటిక్గా. సో ఈ సీవ్ కేసులో ఉన్న ఫీచర్ అది.
దీనికి తర్వాత మనకు వచ్చేప్పటికి ఈ పుల్లీలు, ఈ ఆఖరికి వచ్చే పుల్లీలు మనకి ఇంతకుముందు ఏంటంటే దీనికి బోల్ట్ ఫిట్టింగ్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని మాడిఫై చేసి కంపెనీ వాళ్ళు రైతుకి ఎటువంటి నష్టం రాకూడదు, రైతుకి ఎప్పుడు యూజ్ఫుల్గా ఉండాలని దీని లాక్ సిస్టమ్ తయారు చేశారు. సో ఈ లాక్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే ఈ పుల్లి అనేది ప్లే ఉండదు, దీనికి బోల్ట్ ఫిట్టింగ్ అని బాగా టైట్గా ఫిట్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే పుల్లీలు గట్టిగా ఉంటాయి. దీని గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 10 బస్తాలు వస్తుంది. సో దీనికి ఇంతకుముందు ఫీచర్ ఏంటంటే ఇంతకుముందు ఓపెన్గా ఉండేది పైన ట్యాంక్ అనేది. సో దానివల్ల ఏంటంటే మనకి ఫీల్డ్లో ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు కానీ ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ టైంకి అన్లోడింగ్ చేయకపోతే వడ్లు అనేవి పాడవుతాయి. సో దాని గురించి ఆలోచించి కంపెనీ అనేది దానికి క్లోజ్డ్ ట్యాంక్ సిస్టమ్ ఇచ్చాడు. సో దానివల్ల వచ్చే ఫీచర్స్ ఏంటంటే ఎదర ఆపరేటర్కి దుమ్ము పడుతుంది, డస్ట్ పడుతుంది, అదొకటి పోతుంది. దానికి తోడు రెయిన్లో వర్షం పడేటప్పుడు కూడా ఆ ఫీల్డ్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా లోపలే గ్రెయిన్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉండదు. లోపల దానికి మళ్ళీ ఫుల్ఫిల్గా అలారం సెట్టింగ్ వచ్చింది, లైట్ సెట్టింగ్ అంతా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి అన్లోడింగ్ అనేది ఫుల్ఫిల్గా 235 degrees అనేది రొటేట్ అవుతుంది. మళ్ళీ 3 to 4 feet వరకు పైకి కూడా లెగుస్తుంది. సో దానివల్ల ఏంటంటే అన్లోడింగ్ చేసుకునేటప్పుడు లారీ అనేది కానీ ట్రాక్టర్ కానీ మన దగ్గర వరకు కూడా రావసరం, ఆటోమేటిక్గా మిషన్ రొటేట్ చేసుకుంటే అదే రొటేట్ చేస్తుంది. దానివల్ల అన్లోడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది శక్తిమాన్ ప్యాడీ హార్వెస్టర్ యొక్క లివర్ మెకానిజం. సో ఇది అనేది కస్టమర్కి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆపరేటర్కి 1 monthలో కానీ కస్టమర్ వచ్చి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నా ఏమైనా చేయాలని ఈజీగా ఈ మెథడ్ అనేది అర్థమవుతుంది. సో ఈ లివర్స్ అనేవి మిషన్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే మిషన్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవడానికి యూజ్ అవుతాయి. సో దీనికి సపరేట్గా ఆ రీల్కి, కటర్ బార్ లిఫ్టింగ్కి, థ్రెషర్ రౌటింగ్కి, ఆగర్ కటర్ బార్ కటింగ్కి అన్నిటికీ సపరేట్గా లివర్ మెకానిజం అనేది ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ గ్రెయిన్ అన్లోడింగ్ చేసుకోవడానికి కూడా సపరేట్గా లివర్ అనేది ఉంటుంది. ప్రతిదానికి మళ్ళీ లిఫ్టింగ్ కూడా, అన్లోడింగ్ లిఫ్టింగ్ కూడా సపరేట్ స్విచ్లు ఉంటాయి. సో ఈజీగా ఈ మెథడ్ అనేది అందరికీ అర్థమవుతుంది.